హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదివిన 1999 2000 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థినిలు ఆదివారం రోజున 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో చదువు నేర్పిన గురువులకు ఘనంగా శాల్వలతో సన్మానం చేసి మెమోంటో అందజేశారు। విద్యను బోధించిన గురువులను సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థినిలు పేర్కొన్నారు। 25 సంవత్సరాల తర్వాత విద్యార్థినిలు అందరం ఒకచోట చోరి కలుసుకోవడం చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆటపాటలతో ఉల్లాసంగా గడిపామన్నారు। చదువుకునే సమయంలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకున్నామని తెలిపారు। తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నామని విద్యార్థినిలు తెలిపారు। మా బ్యాచ్ పిల్లలు వాళ్ళ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళు కలుసుకోవడమే కాకుండా మేము కూడా అంటే మా ఉపాధ్యాయులను కూడా కలుసుకునేటువంటి అవకాశం జరిగింది। ఇన్ని 25 సంవత్సరాల తర్వాత అప్పుడు మధుర స్మృతులన్నిటికీ మళ్ళొక్కసారి మరణం వేసుకుని అందరు వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి వాటి అన్నింటినీ మరణం వేసుకొని ఇక ముందు తీసుకోవాల్సినటువంటి విషయాల గురించి అందరూ ఎంతో కృషి కొంతమంది ఒకే వేదిక మీద కలవడం చాలా ఆనందంగా ఉంది। మా ఉపాధ్యాయులకి సన్మానించుకోవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది। ఇలాంటివి మళ్ళీ జరుపుకోవాలని టుగెదర్ పార్టీని మేము అసలు చేసుకుంటామనే ఆలోచన ఫస్ట్ నుంచి మాకు పునాదిగా కవిత, శ్రీదేవి, రాణి వీళ్ళందరూ మాకు సహకరించు అందరి నెంబర్లు తీసుకొని అందరినీ ఆహ్వానించి ఇంత సక్సెస్ఫుల్గా జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది। ఇలాంటి సంబరాలు మళ్ళీ జరుపుకోవాలి, అందరూ బాగుండాలి, అందరి ఆరోగ్యాలు బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను। హుస్నాబాద్లో ఈరోజు 25 వసంతాలు పూర్తి చేసుకొని
మేము మిలీనియం బ్యాచ్గా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఇక్కడ ఎస్ఆర్ఎల్ ఫంక్షన్ హాల్లో జరుపుకోవడం జరిగింది. మేము ఊహించని రీతిలో మా ఫ్రెండ్స్ ఇక్కడికి రావడం జరిగింది. మేము ఈ ప్రోగ్రాం చేసుకోవడానికి ఒక 10 రోజుల సమాయత్తము. దీనికి ముందుండి నడిపించిన మా రాణికి, మా మిగతా ఫ్రెండ్స్ అందరికీ, కవిత, మానస చాలామంది ఉన్నారు. మేము అనుకున్న మీ ప్రోగ్రాము ఎవరు కోఆర్డినేట్ అవుతారో కారో అని చెప్పేసి ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ వస్తారని ఊహించడము. కానీ మేము ఊహించని అనూహ్య రీతిలో దాదాపు ఒక 80-90 మెంబర్స్ రావడం నిజానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఇలాంటి ప్రోగ్రాము మేము ఇక్కడ గెట్ టుగెదర్ అంటే మామూలుగా ఏదో జరుపుకోవడం కాకుండా 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ని మేము ఇక్కడ చేసుకోవడం, 4-5 స్కూళ్ళు కలిపి చేసుకోవాలనుకున్న ఒక కోరిక నెరవేరలేదు. కానీ మా గర్ల్స్ హై స్కూల్ని ఈ సందర్భంలో మేమందరం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 5th రోజు చేసుకోవాలనుకున్నాము. యాక్చువల్గా ఆ రోజు స్కూల్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ రోజు చేసుకోవడం జరిగింది. గురువులను ఆ రోజు సన్మానించుకోవాలి. 25 సంవత్సరాలు గడిచింది అనే ఒక ప్రవాహంలాగా మా ఫ్రెండ్స్ ఎక్కడున్నా హైదరాబాద్, మంచిర్యాల్, కరీంనగర్ వివిధ చాలా దూరభారంగా వచ్చి ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. హుస్నాబాద్ అంటేనే ఒక వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ని దూర ప్రాంతాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై వాళ్ళ మధుర కృతులను నెమరేసుకున్నారు. వాళ్ళ యొక్క అనుభవాలను షేర్ చేసుకుంటూ చాలా ఉద్విగ్నానికి లోనైనరు. టీచర్స్ కూడా చాలా వాళ్ళ ఉన్నప్పటి ఎక్స్పీరియన్స్ తోటి మేము ఈ ప్రోగ్రామ్ని ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉన్నది అని చెప్పడం మాకు నిజంగా చాలా అద్భుతం అనిపించింది. ఎప్పుడైనా ఒక సంకల్పం అనేది గట్టిగా ఉన్నప్పుడు అది ఎంత సక్సెస్ అవుతుందో అనేది మా హుస్నాబాద్ విద్యార్థులు అయితేనే పెద్దవాళ్ళు అయితేనేమి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. వాళ్ళు మళ్ళీ పిల్లల్లాగా అయ్యి వాళ్ళ ఒక బాల్యాన్ని నెమరవేసుకొని మళ్ళీ చిన్నపిల్లల్లాగా ఆటపాటలతోటి సంతోషంగా వాళ్ళ యొక్క ఈ ఒక్క రోజును సెలబ్రేట్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కారాలు. సెలబ్రేషన్ ఇక్కడ ఎస్ఆర్ఎల్ ఫంక్షన్లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనికోసం మేము 25 రోజుల నుంచి అందరి టెంపుల్ సేకరించి అందరిని గ్యాదర్ చేసి ఎంతో కష్టపడితే ఒక్కరిది కాదు, ఇక్కడ అందరిది కూడా చాలా కష్టం ఉంది. అందరు గ్యాదర్ అయ్యి ఇంత సంతోషంగా ఒక ముందే సద్దుల బతుకమ్మ వచ్చిందా అన్న రీతిలో ఈ ఫంక్షన్ హాల్ మొత్తం ఈరోజు ఉంది. ఈ ప్రోగ్రామ్ మొత్తం సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఉపాధ్యాయులు కూడా వాళ్ళు పిలవగానే చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మీ అందరు కూడా మాకు సహకరించినందుకు కూడా మీకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అందరికీ చాలా యూజ్గా వచ్చారు. ఇక్కడ అందరూ కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. అందరి బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ ఇంత బిజీ లైఫ్లో కూడా అందరూ ఒకదానిపై వచ్చి ఏకదాటిగా అందరూ కూడా ఏకమై ఇక్కడ విజయవంతంగా కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేశారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పటి తీపి జ్ఞాపకాలన్నీ నెమరేసుకొని ఇక్కడ మళ్ళీ చిన్నపిల్లలాగా ఈరోజు మళ్ళీ ఆ రోజు జరిగినటువంటి ముచ్చట్లన్నీ కూడా ఈరోజు చర్చించడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా చర్చనీయ విషయంగా మళ్ళీ బిజీ లైఫ్లో మళ్ళీ ఎప్పుడైనా మేము ఈరోజు అలా మాట్లాడుకున్నాము అని మా లైఫ్లో ఉన్నప్పటికైనా ఇప్పుడు ఫోన్ కాంటాక్ట్లోనైనా కానీ మనం ఆ రోజు ఇలా స్పందించాము అని ప్రతి ఒక్కటి కూడా ఇలా షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా రాని వాళ్ళకి కూడా చాలా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కానీ కాకపోతే ఇక్కడికి